మనకి క్రిస్మస్ సందేశం అందిస్తారు. అందరం కూడా శ్రద్ధగా విందాం. మరొకసారి అందరికీ మరణాత. అమ్మ 3 అంతస్తుల్లో ఉన్నారు, కింద, మధ్యలో, పైన. గనుక 3 అంతస్తుల్లో ఉన్న వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరికి కూడా క్రిస్మస్ మరణాత. అందరు బాగున్నారమ్మా? నేను ఈ సంవత్సరంలో జూలైలో అనుకుంటూ వచ్చింది, అంతేనే, జూలైలో మీ మధ్యకి రావడం జరిగింది సన్ని శిబిరాలకి. మరొకసారి ఈ దినము మీ మధ్యకి రావడం ప్రభు యొక్క చిత్తమై ఉన్నది గనక మీ అందరం చూడడం, అయ్యగారి దగ్గర రావడం సంతోషం. అయినప్పటికీ కూడా దేవుణ్ణి నడిపించినందుకు దేవునికే ఘనత కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనందరం విందాం. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా వినుమా. దైవాత్మ రమ్ము నా తన్నువున రాలుము, నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నింద. ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. చిన్నవారి క్రిస్మస్, పెద్దవారి క్రిస్మస్, పల్లెయందు క్రిస్మసే, పట్నమందు క్రిస్మసే. ఈ దినమునైనా లోకమంతా జరుగుతున్న ఈ వేడుకను మా అందరికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు. ప్రభుని ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి స్తుతించడానికి మాకిచ్చినటువంటి పర్వదినాన్ని బట్టిన కృతజ్ఞతలు. ఈ దినమునైనా బాలుడైన ప్రభుని తీసుకొని వెళ్ళడానికి, మా హృదయం అనే తొట్టులో ధరించడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. నీ వాక్యములో నుండి కొన్ని మాటలు వినగోరుచుండగా ఆత్మ తండ్రి, నీవే నీ ఆత్మకార్యం జరిగింపచేసి మా అందరితో మాట్లాడుమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకుందాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. అయితే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, తన కుమారుని పంపెను. అనండమ్మా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. కాలం పరిపూర్ణం కాగా దేవుడు తన కుమారుని లోకానికి పంపించారు. ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు అనే క్రీస్తు అనే పేరు మీద దేవాది దేవుడే నరవతారిగా మనందరినీ కూడా రక్షించే పని మీద ఈ లోకానికి వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చిందండి యేసు ప్రభు అంటే? పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసిగా ఎందుకు వచ్చారంటే, భూలోకవాసులైన మనందరినీ కూడా పరలోకవాసులుగా చేయడానికి. మనిషిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న, ఒక భావం ఏంటంటే, దేవుడు కనబడట్లేదు, దేవుణ్ణి చూడాలి. నాకున్న పరిస్థితి నుండి, నాకున్న విపత్తు నుండి, నాకున్నటువంటి దుస్థితి నుండి నన్ను బయటపడేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా, ఆయన సహాయం చేస్తారా అని అనుకున్నట్లయితే, ఈ దేవుణ్ణి దర్శించడానికి మీరే కష్టపడిపోతున్నారు. మీరేమి కష్టపడక్కర్లా.
నేనే మీ మధ్యకు వస్తానని దేవుడే మనలను రక్షించడానికి ఆయన మనిషిగా ఈ లోకాన్ని దిగొచ్చారు. దేవుడు దేవుడిగా రావచ్చు కదండి. దేవుడు దేవుడిగా ఈ లోకానికి వచ్చినట్లయితే మనుషులందరూ కూడా భస్మమైపోయి కాలిపోతారు. అలా కాకుండా దేవుడు ఒక దూతలాగా ఇలాగ నా లోకంలోకి వచ్చినట్లయితే ఆ దూతను చూచి అందరూ కూడా భయపడతారు. పోనీ దేవుడు ఏదైనా ఒక జంతువులాగా వచ్చినట్లయితే ఆ జంతువు మాట ఎవరు కూడా వినరు. పోనీ పక్షిలాగా రావచ్చు కదా, పక్షిలాగా వచ్చినట్లయితే ఆ పక్షిని అందరూ కూడా తోలేస్తారు. మనుషులను రక్షించడానికి దేవుడు మనిషిగానే రావాల్సి వచ్చింది. ఆయన యేసుక్రీస్తు అనే పేరు మీద ఆ దేవాది దేవుడే ఈ లోకములోనికి దిగొచ్చారు కనుక ఆయన వచ్చినటువంటి పర్వదినమే, ఆయన జన్మించినటువంటి ఈ శుభవేళ మనందరం కూడా ఏ పండగగా చేసుకుంటున్నాం? క్రిస్మస్ పండగగా చేసుకుంటున్నాం. ఈ రోజున ప్రభునందు ప్రియులరా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. చూడమ్మా, నేను ఈ రోజున వాక్యం చెప్పడానికి వచ్చాను. మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను గనక మీరు కూర్చొని వాక్యం వింటున్నారు గనక ఈ రోజున ఈ కార్యక్రమం జరగాలంటే దీనికి ముందుగా నేను వస్తానని మీకు తెలుసా తెలీదా? చెప్పండి అమ్మా. తెలుసు. ఎలా తెలిసింది? నెహెమ్యా గారు మీకు ఏం చేశారు? ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేశారు, ముందుగానే ఆదివారం చెప్పారు. ఇలాగ మన అందరం కూడా క్రిస్మస్ చేసుకుంటున్నాం కనుక జాన్ బాబాయ్ గారు వస్తారు అని మీకు ప్రకటన చేశారు. మీకు ప్రకటన చేయకముందు ఆయన నాతో ఫోన్లో మాట్లాడారు. ఆయన ఫోన్లో మాట్లాడారు, పలానా రోజు అని చెప్పారు, మీరు రావాలని పలానా టైం అని చెప్పారు. గనుక ఈ రోజు నేను రాబోతున్నాను కనుక నేను రానై ఉండగా ఇదిగో ఈ డెకరేషన్ అని, కూర్చోవడానికి మీ అందరికీ కుర్చీలని, పైన స్క్రీన్ పెట్టి కింద టీవీ పెట్టి ఇవన్నీ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అలాగే నేను వాక్యం చెప్పడానికి వస్తున్నాను కనుక వాక్యం చెప్పాలంటే చేతిలో ఏముందమ్మా? నా చేతిలో మైక్ కావాలి కనుక మైక్ సిస్టము, అలాగే లైవ్ వెళ్ళాలి కనుక లైవ్కు సంబంధించిన ఏర్పాట్లు, అలాగే అందరూ వచ్చి కూర్చొని చక్కగా వాక్యం విన్న తర్వాత అమ్మ ఏం తినాలి, భోజనాలు చేయాలి కనుక మీ కొరకు ఏర్పాట్లు, ఇవన్నిటిని కూడా ఏమంటారు? ఇవన్నీ కూడా క్రిస్మస్ ఏర్పాట్లు. చెప్పండి, ఇవన్నీ కూడా ఇన్ని ఏర్పాట్లు చేస్తేనే కానీ ఈరోజు కార్యక్రమం జరగట్లేదు. గనుక మీరు రావడానికి అనుకూలంగా ఇవన్నీ ఏర్పాట్లు చేశారు గనక పిల్లల కార్యక్రమాలు ఇవన్నీ కూడా డెకరేషను ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతే నేను రావడం, మీరు ఇక్కడ కూర్చోవడం, దేవుని వాక్యం వినడం అనేది జరిగింది. కాబట్టి నేను రాకముందే ఎలాగైతే ఇన్ని ఏర్పాట్లన్నీ కూడా చేశారో అలాగే పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించకముందే ఆయన కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. తనయుని కొరకు తండ్రి ఏర్పాట్లు అనండమ్మా. ఇదే నేను మాట్లాడబోతున్న అంశం. తనయుని కొరకు తండ్రి ఏర్పాట్లు. కాబట్టి నేను రాబోతున్నాను గనక మైక్ అవసరము. ఈ రోజున వాక్యం వింటుండగా అందరూ చూడాలి గనక లైవ్ అవసరము. ఈ రోజున ఎక్కువ మంది వస్తున్నారు గనక ఒకే దగ్గర సరిపోరు గనక కింద కొంతమందిని పైన కొంతమందిని ఈ ఏర్పాట్లు ఎలాగైతే ఇన్ని ఏర్పాట్లన్నీ కూడా చేశారో పరలోకపు దేవాది దేవుడు ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి రాకముందు తనయుని కొరకు తండ్రి చేసిన ఏర్పాట్లేంటో ఈరోజు నేను మీతో మాట్లాడి ఉన్నాను. ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటే 3 విధాలుగా ఉన్నాయి. ఒకటి జన్మ ఏర్పాట్లు, రెండోది ఆరాధన ఏర్పాట్లు, మూడోది రక్షణ ఏర్పాట్లు. అనండి ఈ 3 మాటలు. జన్మ ఏర్పాట్లు, ఆరాధన ఏర్పాట్లు, అలాగే రక్షణ ఏర్పాట్లు. జన్మ ఏర్పాట్లు, యేసు ప్రభు జన్మించాలంటే దానికి ముందుగా ఆయన ఏర్పాట్లన్నీ చేయాలి. మీరు అనుకోనొచ్చు సడన్గా యాక్సిడెంట్గా అనుకోకుండా యేసు ప్రభు వచ్చేసారు ఈ లోకానికంటే రాలేదు. ప్రపంచానికి తెలియకుండానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే
యావత్తును కూడా పరలోకము తండ్రైన దేవుడు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పించారు. ఆయన తన సేవకుల ద్వారా వివరణ ఇచ్చారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని ముందుగానే తండ్రైన దేవుడు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన వారై ఉన్నారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని ముందుగా ప్రకటన చేయించారు. మీకా 5వ అధ్యాయము 2వ వచనములో ఆయన బెత్లెహేములో జన్మిస్తారు అని ముందుగా ప్రవచించారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనములో ఆయన దావీదు వంశములో జన్మిస్తారు అని ప్రవచనము ద్వారా ముందుగా తెలియజేశారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1-3 వచనాల్లో సారాంశం ఏంటంటే ఆయన సృష్టి అంతటికి వెలుగ్గా ఉంటాడు. ఇలాగున కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క జన్మాని గురించి ఈ ప్రవచనాలన్నీ కూడా చెప్పబడ్డాయి. కాబట్టి వాక్యం వినేవారులారా, కాలం పరిపూర్ణమైనప్పుడు అనండమ్మా, అంటే తండ్రైన దేవుడు ముందుగా పంపించలేదు, ఆలస్యంగా కూడా పంపించలేదు. సరైన సమయము రాగా అన్ని ఏర్పాట్లను గావించి సరైన సమయం రాగా ఆ సమయం సంపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా ఆ సమయానికి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన లోకములోనికి పంపించిన వారై ఉన్నారు. భూలోకానికి తెలియకుండానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే అన్ని ఏర్పాట్లు కూడా తండ్రైన దేవుడు చేసిన వారై ఉన్నారు. సరైనటువంటి ప్రవక్తలు వచ్చినప్పుడు వారి ద్వారా సరైనటువంటి ప్రవచనాలు వినిపించారు. దేవుడు మనిషిగా ఈ లోకానికి రావడానికి ఒక సాధనముగా అవసరం గనక ఒక కన్యకను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన విషయాల్లో ఏమైతే ఏర్పాటు చేశారో ఈరోజు యొక్క వాక్యములో ఈ 3 ఏర్పాట్ల గురించి నేను మీతో మాట్లాడనున్నాను. 1 జన్మ ఏర్పాట్లు, 2 ఏంటమ్మా ఆరాధన ఏర్పాట్లు. అంటే ఏంటండి, ఆయన దేవుడిగా పరలోకములో ఉన్నప్పుడు సృష్టి అంతా కూడా పరలోకం అంతా కూడా ఆయనను ఆరాధించేది. పరలోకములో ఉన్న దేవదూతలు పరిశుద్ధులు 4 జీవులు నిత్యము దేవుని కొనియాడుతూ ఆరాధించి స్తుతించేటువంటి ఆ ఆరాధన పరలోకములో జరుగుతుంది. పరలోకములో జరుగుతున్న ఆరాధన విడిచిపెట్టి ఆయన భూలోకానికి నరవతారిగా వచ్చినట్లయితే ఇక్కడ కూడా ఆరాధన జరిగే విధంగా ఆయన ఏర్పాటు చేశారు తండ్రైన దేవుడు తన తనయుని కొరకు. 3వదిగా రక్షణ ఏర్పాట్లు. అంటే ఏంటండి, దేవుడు మనిషిగా ఈ లోకంలో జన్మించి అందరితో మాట్లాడి బాగున్నారా, హాయ్ బాగున్నారా అని అందరిని పలకరించేసి మళ్ళీ వెళ్ళిపోదామని అని రాలేదు. ఆయన ఎందుకు వచ్చారండి ఈ లోకానికంటే ఒక ముఖ్యమైన పని మీద వచ్చారు. ఏంటా ముఖ్యమైన పని అంటే మానవులందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఏంటంటే రక్షించడం దేని నుండి? లోకము నుండి, పాపము నుండి, సాతాను నుండి, మరణము నుండి, నిత్య నాశనము నుండి, భయంకరమైన దుస్థితి నుండి, వ్యాధుల నుండి, చిక్కుల నుండి, సమస్యల నుండి మనందరిని రక్షించి నిత్య జీవములోనికి నడిపించడానికి ఆయన రక్షణ పని మీద ఈ లోకానికి వచ్చారు గనక రక్షణ ఏర్పాట్లన్నీ కూడా ముందుగా తనయుని కొరకు తండ్రి చేసిన వారై ఉన్నారు. ఈ రోజున ఈ అంశాన్ని గురించి మనందరం కూడా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందాం. తనయుని కొరకు తండ్రి ఏర్పాట్లు అనండమ్మా. తండ్రి ఏర్పాట్లు ఏం ఏర్పాట్లు చేశారండి అని మనందరం కూడా గమనించినట్లయితే తనయుని కొరకు తండ్రి చేసినటువంటి ఏర్పాట్లు ఏమై ఉన్నవి అని మనందరం కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా మనం గమనిద్దాము. మొట్టమొదటిగా రక్షణ ఏర్పాట్లు అనండమ్మా. ఏం ఏర్పాట్లు? ఏంటండి రక్షణ ఏర్పాట్లు? ఆయన రక్షకుడుగా రానయ్యున్నారు గనక, ఆయన రక్షకుడుగా ఈ లోకానికి రానయ్యున్నారు గనక రక్షకుడుగా జన్మించాలంటే ఆయన ఈ లోకములో రక్షించే పని మీద ఆయన జన్మించాలంటే తగిన ఏర్పాట్లు అనేవి జరగాలి. యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నారు గనక ఆయన రాకముందే ఈ యొక్క రక్షకుడైన యేసు ప్రభుని గురించి తగినటువంటి ఏర్పాట్లు తండ్రైన దేవుడు చేసిన వారై ఉన్నారు. ఏంటండి ఆ చేసినటువంటి ఏర్పాట్లు ఏమై ఉన్నవి అని గమనించినట్లయితే 3 మాటలు: మార్గదర్శి, కార్యదర్శి, ఆత్మదర్శి అనండమ్మా.
మార్గదర్శి, కార్యదర్శి, ఆత్మదర్శి. యేసు ప్రభు ఈ లోకములో నరవతారిగా జన్మించాలంటే ఆయనకి ముందుగా తండ్రి చేసిన ఏర్పాట్లు ఒక మార్గదర్శిని రెడీ చేశారు. అమ్మ నేను వస్తున్నాను అనుకోండి, నూజివీడు తెలియదు నాకు, ఎక్కడ రావాలో తెలియదు నాకు, కాకపోతే బస్సులో ఎలాగోలాగా నేను నూజివీడు వచ్చేసాను. నూజివీడు బస్ స్టాండ్లోకి దిగితే ఇక్కడ ఆలయంలోకి రావాలి, ఎటు రావాలో ఎక్కడ రావాలో ఏం వెళ్ళాలో ఏం తెలియదు అనుకోండి. అప్పుడు నన్ను ఇక్కడికి నడిపించడానికి, ఇక్కడ తీసుకురావడానికి ఒకరు కావాలి. ఆ ఒకరిని ఏమంటారు? దారి చూపించేవారిని మార్గదర్శి. యేసు ప్రభు నాకు ముందు కూడా ఆయన ఈ లోకములోకి రాబోతున్నారు గనక, ఆయన ఈ లోకములో జన్మించబోతుండగా యేసయ్య మెస్సయ్య ప్రవచనములో చెప్పబడిన ఆ మహోన్నతుడైన దేవుడే నరవతారిగా జన్మించారు అని ప్రకటన చేయడానికి ఒక మార్గదర్శి కావాలి. ఇందాక నేను అన్నట్లుగా నేను వస్తున్నానని ముందుగా ప్రకటన చేశారు మీ ఆలయంలో. అలాగా ముందుగా యేసయ్య రాకడను గురించి ప్రకటించే ఒక ప్రకటన చేసే వ్యక్తి అవసరము. అలాగేనమ్మా, ప్రకటన లేకుండా యేసయ్య రాకడ జరగదు. మొదటి రాకడలో ప్రకటన తర్వాతే రాకడ వచ్చింది, రెండవ రాకడలో కూడా ప్రకటన తర్వాతే, కడబోర ప్రకటన తర్వాతే ఈ యొక్క రెండవ రాకడ కూడా రానయ్యున్నది. ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా ఉందాం. ఒక మార్గదర్శి కావాలి, రెండోదిగా ఒక కార్యదర్శి కావాలి. దేవునికి ఆయన ఏర్పాటు చేశారు. యేసు ప్రభు ఈ లోకములోనికి నరవతారిగా రాబోతున్నారు గనక ఆయన రాకకు ముందుగా ఒక కార్యదర్శిని, పనిచేసే కార్యదర్శిని తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశారు. మూడోదిగా ఆత్మదర్శిని కూడా దేవుడు ఏర్పాటు చేశారు. ఏంటండి ఈ మూడు విషయాలు? ఈ మూడు కలిపితే రక్షణ, ఈ మూడు కలిపినట్లయితే జన్మ ఏర్పాట్లు అనండమ్మా. ఏంటండి ఈ జన్మములో జరిగిన ఏర్పాట్లు? ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకములో జన్మించాలంటే ఒక కన్యక కావాలి. ఆ కన్యకను తండ్రి ఏర్పాటు చేశారు. ఆ కన్యక పేరు గడి చెప్పడమ్మా. మరియ పుత్ర నామము ఇమ్మానుయేలగున్, నరులకు దేవుండే తోడు, ధరిణి దేవుడుందుగాన వెరువ వెన్నడున్, పరమదేవుని సహా వాసము లభించెన్, వాసము కాబట్టి దేవుని యొక్క ఏర్పాట్లు ఎలాగున్నాయో గమనించండి. కనుక ఎలాగైతే మనం ఏర్పాటు చేస్తాము ముందుగా పెళ్లి జరగాలంటే, కార్యక్రమం జరగాలంటే, అలాగా తండ్రి కూడా ముందుగా ఆ యొక్క ఏర్పాట్లన్నీ చేశారు. ఆయన కన్యకను ఏర్పాటు చేసుకున్నారు గనక, కన్యకలో ఆయన జన్మించబోతున్నారు గనక, మరియ గర్భములోకి వచ్చిన యేసయ్యకి ముందుగా ఆయనను పరిచయం చేయడానికి, ఆయన మార్గమును సరళం చేయడానికి, ఈయన మెస్సయ్య ప్రవచనాల్లో చెప్పబడినటువంటి ఆ మహోన్నతుడైన దేవుడు ఈయనై ఉన్నాడు అని అందరికీ కేకవేసి, అరణ్యములో కేకవేయు శబ్దంగా ఉండడానికి ఒక మార్గదర్శిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆ మార్గదర్శి పేరేంటి? గడి చెప్పండి అమ్మా. యోహాను గారు. యోహాను అనబడిన ఒక మార్గదర్శిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆయనను ముందుగా ఏర్పాటు చేసుకొని యేసయ్యని పరిచయం చేయడానికి, యేసయ్యని ప్రకటన చేయడానికి, అలాగే యేసు ప్రభు యొక్క మార్గమును సరళము చేయడానికి, ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి, యేసయ్యని అందరికీ పరిచయం చేయడానికి, లోక పాపమును మోసుకొని పోవు ఈయనే ఆ దేవుని గొర్రెపిల్ల అని చూపించడానికి ఆ యొక్క యోహాను గారు తండ్రి అయిన దేవునికి అవసరమై ఉన్నది. మరి యోహాను గారు అవసరమైతే, యోహాను గారు మార్గదర్శిగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేయాలంటే, దానికి ముందుగా దేవుడు జకరియా దగ్గరికి తన దూతను పంపించారు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 8వ వచనములో జకరియా అనబడిన వృద్ధుడైన ఆ యొక్క యాజకుడు దేవుని యొక్క ఆలయములో ధూపవేదిక నిలబడి ధూపం వేయిచుండగా, ప్రార్థన చేయించుండగా, పరలోకము నుండి గాబ్రియేలు అనబడిన ఆ దూత ప్రత్యక్షమైనది. చాలామంది అనుకుంటారమ్మా, క్రిస్మస్ యొక్క కథ అంతా కూడా పశువుల తొట్టి దగ్గరే మొదలైంది అనుకుంటారు. కాదు. యేసు ప్రభు యొక్క చరిత్ర, ఈ క్రిస్మస్ యొక్క చరిత్ర అంతా కూడా ఆలయములో, ఆ యొక్క ధూపవేదిక దగ్గర, దేవాలయములో, ప్రార్థనా స్థలములోనే అక్కడ అసలైన క్రిస్మస్ కథ మొదలైంది.
ఆ దూత జకర్యాకు ప్రత్యక్షమై, జకర్యా నీ ప్రార్థన ఆలకించబడింది, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, సంతానం లేదనుకుంటున్నావు కనుక దేవుడు నిన్ను దర్శించి ఒక కుమారునివనై ఉన్నాడు. ఆ కుమారుడు పుట్టుకున్నది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. అన్నం పుట్టుకు మొదలుకొని తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని అతడు పుట్టినందువలన అందరూ ఏం చేస్తారమ్మా? సంతోషిస్తారు. అలాంటి పిడుగులాంటి పిల్లోడిని ఇవ్వబోతున్నాడు దేవుడు. అనండి, ఏ పిల్లోడు? పిడుగులాంటి పిల్లోడిని దేవుడికి ఇవ్వబోతున్నారు. ఆయనకేమో ఒక్కసారిగా ఏం అర్థం కావట్లా. నా వయసేమో దగ్గర 100 సంవత్సరాలు, ముసలోనైపోయాను. దగ్గర 90 సంవత్సరాలు పైన అయిపోయింది. నా భార్య కూడా 80-90 దగ్గరలో ఉంది. అలాంటి ముసలామ మా అమ్మ ఇద్దరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ముసలోళం. అలాంటి నా భార్య వృద్ధాప్యములో దగ్గర 90 సంవత్సరాలు మామగా ఉన్న ఆమె కుమారుని కండం ఏంటండి అని కొద్దిగా అలాగన సంశయించిన వాడై ఉన్నాడు. దేవదూత కోపం వచ్చేసింది. క్రమశిక్షణ, ఇలాంటి పిల్లోడు నీకు ఇవ్వబోతున్నాడు అని ఆ అబ్బాయిని గురించి వివరంగా అన్ని విషయాలు చెప్పి, నువ్వు నమ్మట్లేదు గనక, సందేహించావు గనక అబ్బాయికి యోహాను అని పేరు పెట్టాలి అని ముందుగా తెలియజేసి, ఆ యొక్క పుట్టిన తర్వాత నెరవేర్పు వచ్చిన తర్వాత నీకు స్వరం వస్తుంది అని చెప్పేసి ఆ దూత వెళ్ళిపోవడం జరిగింది. యోహానుని ఏర్పాటు చేయాలంటే దేవుడు జకర్యాని ఈరోజు నిలబెట్టుకొని, ఆ దంపతులైన ఎలిజబెత్ అమ్మ జకర్యాని నిలబెట్టుకొని ఆ వృద్ధ దంపతులను పరిశుద్ధాత్మ శక్తితో నింపి అద్భుత రీతిగా ఎలిజబెత్ అమ్మ గర్భవతి అయినది. ఆ గర్భములో ఎవరున్నారమ్మా? యోహానున్నారు. చూసారా, దూతను అక్కడికి పంపించారు దేవుడు, ఇంకో దగ్గర పంపించారు దేవుడు, ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశారు దేవుడు. ఆ ప్రవచనాలన్నీ కూడా ఈ నెరవేర్పు అని చెప్పడానికి దేవుడు ఒక మార్గదర్శిగా యోహానుని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మాటలు జాగ్రత్తగానండి. యోహానును దేవుడు మార్గదర్శిగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయనను పరిచయం చేయడానికి, యేసయ్య యొక్క మార్గాన్ని సరళం చేయడానికి, ఆయన ఎందుకొరకు రాబోతున్నాడో, ఆయన పనేంటో, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అని ఆయన పనిని చూపించడానికి, ఆయనను రక్షకుడైన యేసయ్యని పరిచయం చేయడానికి, యేసు ప్రభునకు బాప్టిజం ఇవ్వడానికి దేవుడు ఒక మార్గదర్శిగా యోహాను గారిని ఏర్పాటు చేసుకున్నారు. చూడమ్మా, ఇక్కడ మనందరం గమనించినట్లయితే దూతను పంపించుట, గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మతో నింపుట, అలాగే ఈ యోహాన్ని మార్గదర్శిగా నిలబెట్టుకొని యేసు ప్రభునకు బాప్టిజం ఇవ్వడానికి సిద్ధపరచుట, ఇవన్నీ కూడా తనయుని కొరకు తండ్రి చేసిన ఏర్పాట్లు. అనండి అమ్మ, తనయుని కొరకు. ఇప్పుడు యోహాను గారిని ఒకసారి చూద్దాం. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయము అక్కడ 1వ వచనం నుండి మీరు చూసినట్లయితే యోహాను గారి యొక్క జీవితం అంతా అక్కడ కనబడతా ఉంటుంది. ఏంటండి, ఏం కనబడుతుందండి యోహాను గారి యొక్క జీవితం అంటే? అన్ని ప్రత్యేకంగానే ఉన్నాయి. యోహాను గారి యొక్క వస్త్రాలు ప్రత్యేకము, యోహాను గారి యొక్క నివాసం ప్రత్యేకము, యోహాను గారి యొక్క ఆహారం కూడా ప్రత్యేకం. అంత వేరుగా ఉంది. ఎక్కడున్నాడండి అంటే ఈయన అరణ్యంలో ఉంటున్నాడు. ఏం బట్టలు వేసుకున్నాడమ్మా? ఒంటె రోమముల వస్త్రము. ఆ బట్టలు ఎవరు వేసుకుంటారు? ఆ వస్త్రాలు వేరుగా ఉన్నాయి. ఆయన తినేటువంటి ఆహారం కూడా అంత వేరుగా ఉంది. మిడతలు తింటున్నారు, అడవి తేనెను తింటున్నాడు. ఏంటండి ఇవన్నీ కూడా ఏంటండి వేరుగా ఉన్నాయి ఏంటండి? అంత ప్రత్యేకంగా ఉంది ఏంటంటే అంటే ఆయనను దేవుడు ఏర్పాట్లో ఉంచారు. అనడం ఆయన దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న వర్లారా, మన మిషను బైబిల్ మిషన్. ఈ బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటు ప్రత్యేకత ఏంటంటే దేవుడి దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్. అనండి అమ్మా, దేవదాసయ్య గారికి ఇది బయలుపరిచింది, స్థాపించింది కాదు, బయలుపరచబడిన బైబిల్ మిషన్. ఇది మన ప్రత్యేకత. మన పాటలు వేరుగా ఉంటాయి, మన మాటలు వేరుగా ఉంటాయి అమ్మ, ప్రసంగాలు వేరుగా ఉంటాయి, అందరిలాగా ఉండవు, అన్ని వేరే, సన్నిధి వేరే, క్రమాలు వేరే, దైవ లక్షణాలు, సాతరింపులు ఇవన్నీ ఎక్కడ ఉండవు. ఏంటండి ఈ ప్రత్యేకత అంటే మనందరం కూడా ఏర్పాట్లో ఉన్న వారమై ఉన్నాము.
యోహాను గారు కూడా ఏర్పాట్లో ఉన్నారు గనక లోకములో ఉండలేదు. దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ఉంచారంటే లోకములో ఉన్న కళంకము, లోకములో ఉన్న మస్టు అంటకూడదు దీనికి. ఈయన యేసయ్యకి బాప్టిసం ఇవ్వాలంటే పరిశుద్ధాత్మతో శుద్ధిగా ఉంటేనే యేసు ప్రభునబడిన ఆ లోకరక్షకునికి బాప్టిసం ఇవ్వగలుగుతాడు గనక ప్రత్యేకంగా దేవుడు అక్కడ ఉంచారు. ఇన్ని ఏర్పాట్లు చేసి ఆయన అరణ్యములో ఉంచి ఆ అరణ్యముల ఆహారం అయ్యే తినమని చెప్పి అలాగే యోహాన్ని ఆత్మతో పుట్టుక నుండి ఉంచి గంతులు వేసి ఆరాధికునిగా చేసి గర్భములో ఉండగానే యేసయ్యను చూచి ఆరాధించేవాడుగా చేసి ఇన్ని ఏర్పాట్లు చేసి తండ్రి అలాగని యోహానును సిద్ధపరిచి ఆయన యొక్క కుమారుడైన యేసయ్య యొక్క రాక ముందు మార్గదర్శిగా ఉండడానికి యోహానును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజున వాక్యం వింటున్న వర్లరా, నేను ఇందాక అన్నట్లుగా నన్ను ఎలాగైతే ఇక్కడ తీసుకొచ్చారో ఒక మార్గదర్శిగా ఉండి దేవుని పని కొరకు ఈ క్రిస్మస్ దినాన దేవుని పని కొరకు నిన్ను నీవే ప్రత్యేకపరుచుకున్నట్లయితే, నిన్ను నీవే అన్నిట్లో ప్రత్యేకపరుచుకున్నట్లయితే, యోహాను గారి వలె నమ్మకంగా ఉండగలిగినట్లయితే దేవునికి, దేవుడు నిన్ను కూడా తన పని కొరకు మార్గదర్శిగా వాడుకోనయ్యున్నారు. మిమ్మలను కూడా ఆయన మార్గదర్శిగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గనక ఈ రోజున మనం కూడా దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉందాము. దేవుని యొక్క దృష్టిలో ప్రత్యేకించబడిన ఏర్పాట్లో ఉండవలసిన వారమై ఉన్నాము. ఏంటండి ప్రత్యేకత అంటే, యోహాను గారు ప్రత్యేక ఆహారము, ప్రత్యేక వస్త్రాలు, ప్రత్యేకమైనటువంటి నివాసము. ఏంటి ప్రత్యేకత అంటే నిష్టలో ఉన్నాడు అనడం. ఎక్కడున్నాడు? ఇదే ఏర్పాటు అన్నమాట. మనం కూడా నిష్టగా దేవుని భక్తిలో ఉండవలసిన వారమై ఉన్నాం. అలాగ ఉండగలిగినట్లయితే దేవుడు మనలను కూడా ఒక మార్గదర్శిగా ఆయన కార్యాల కొరకు నిన్ను కూడా వాడుకునే దేవుడై ఉన్నాడు. రెండోదిగా కార్యదర్శి అనండమ్మా. అంటే ఏంటండి కార్యదర్శి అనగా? సెక్రటరీ అనగా దాని అర్థం ఏంటంటే పనులు చేసేవారు. ఎవరండి కార్యదర్శి అంటే మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే యోసేపు గారే ఈ కార్యదర్శి. యేసయ్య ఈ లోకములోకి రాబోతున్నారు గనక ఆయన రానయ్యుండగా, జన్మించనయ్యుండగా ఆయనకు ముందుగా తండ్రి తనయుని కొరకు చేసిన ఏర్పాట్లో ఒక మార్గదర్శిని ఏర్పాటు చేశారు. రెండోదిగా గమనించినట్లయితే ఒక కార్యదర్శిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఏంటండి కార్యదర్శి ఎవరంటే యోసేపు గారే. ఈయన గురించి మీ అందరు కూడా తెలుసు కనుక పై మాటలుగా చెప్తాను. ఎలాగొన్నాడని అంటే ఈయన మరి అనే అమ్మాయికి ప్రదానం చేయబడిన వ్యక్తి. ఇంకా పెళ్లి జరగాలి, నిశ్చితార్థం అయిపోయింది, ప్రదానం అయిపోయింది, ఇంకా పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నాడు. పెళ్లి కొరకు ఎదురు చూస్తూ ఆనందంతో కలలు కంటున్నాడు. ఈ అమ్మాయి దొరకడం నా అదృష్టం రా, నా యొక్క భక్తి జీవితానికి సరిపోయేటువంటి భక్తి కలిగిన అమ్మాయి దొరికింది. ఇంత చక్కటి అమ్మాయి, ఇంత మాదిరి కలిగిన అమ్మాయి, ఇంత కట్టుబాట్లు కలిగిన అమ్మాయి దొరకడం చాలా అదృష్టం రా అని చాలా ఆనందించి చాలా వివాహం తర్వాత ఇలా చేయాలి అలా చేయాలని కలలు కంటున్నాడు. ఇన్ని కలలు కంటుండగా ఒక్కసారిగా ఏమైందంటే అతని కలలన్నీ కూడా చల్లా చెదిరైపోయింది. ఏమైందండి అంటే ఒక్కసారిగా ఆయన అనుకుందంతా కూడా కుప్పకూలిపోయింది. మొత్తం కూడా అయోమయ పరిస్థితిలోకి వచ్చేసాడు. ఏంటండి కారణం అంటే, ఒరే నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అని తెలిసింది. ఒక్కసారిగా మనసంతా కూడా అకలావికలమైపోయింది. గర్భవతి అయిన అమ్మాయా, ఇదేంట్రా, ఎలాగా గర్భవతి అయిన అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి? అబ్బే పెళ్లి చేసుకోవడం కుదరదు, పెళ్లి చేసుకోను అని ఈ మనసులో తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు పెళ్లి చేసుకోరా అని ఊరిలో వాళ్ళు అడుగుతారు. ఈ కారణం చేత నేను పెళ్లి చేసుకోను అని చెప్పినట్లయితే వాళ్ళ యొక్క చట్ట ప్రకారం పెళ్లి కాకుండా గర్భవతి అయిన అమ్మాయిని వారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి ఏం చేస్తారమ్మా? చంపేస్తారు. మరియ చచ్చిపోవడం ఇష్టం లేదు, ఈయన పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎలాంటి పరిస్థితిలో చూడండి, కక్కలేడు మింగలేడు, ఒకరితో చెప్పుకోలేడు తన బాధ, ఆ బాధను తనలో ఇమిడ్చుకోలేడు. ఎటు కాని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. ఆ అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో తోచని పరిస్థితిలో, భరించలేనంత భారభరితమైన పరిస్థితిలో, ఏంట్రా జీవితం అంతా కూడా ఎవరికి చెప్పా చేయకుండా, అమ్మోళ్ళు వద్దు, అటు అత్తింటోళ్ళు వద్దు, పుట్టింటోళ్ళు వద్దు, ఏ ఇంటోళ్ళు వద్దు, అసలు ఈ ఊరే వద్దు, ఈ ప్రజలే వద్దు, ఇంతగా నా కుటుంబానికి ఇంత చెడ్డ పేరు వచ్చింది,
ఆ అమ్మాయి వలన నా ఇల్లు పేరు అంతా కూడా చెడిపోద్ది, ఆ అమ్మాయి వలన మా యొక్క పేరు ప్రతిష్టని పాడైపోతున్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం ఉండలేం కనుక చెప్పా చేయకుండా పారిపోదాం అని నిర్ణయం చేసుకునగా ఒక్కసారిగా దేవుని యొక్క ఏర్పాటు చూడండి. ఆయన తన దూతను పంపించి తన వాక్కును యోసేపునకు వినిపించారు. యోసేపు దేవుని యొక్క వాక్కు వినగానే, ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, అయోమయ పరిస్థితి, భరించలేని భారం ఉన్న పరిస్థితి, కక్కలేని మింగలేని చెప్పుకోలేని బాధ లేని పరిస్థితి, ఈ అపాయకరమైన పరిస్థితులు ఉండగా ఒక్కసారిగా దేవుని మాట వినగానే, దేవుని యొక్క వాక్కు వినగానే యోసేపు ఈ రోజున నూతన మనిషిగా మారిపోయాడు. అనండమ్మా, ఎలా మారిపోయాడు? గడి చెప్పండమ్మా. కొత్త మనిషిగా మారిపోయాడు. అదేంటదయ్యా, ఇప్పుడు దాకా గలిబిలైపోతున్నావు కదా, ఇప్పుడు దాకా మొత్తం కూడా అయోమయంగా చిల్ల బెదరగా ఏం చేస్తున్నావు తెలియకుండా ఉన్నావు కదా, పారిపోదాం అనుకున్నావు కదా, పెళ్ళి వదిలేద్దాం అనుకున్నావు కదా, మళ్ళీ ఏమైంది అనగా విన్నాను, ఉన్నాను, కన్నాను. అనండమ్మా, విన్నాను, ఉన్నాను, నేను దేవుని యొక్క మాటను మనసుతో విన్నాను. ఆయన తన దూతను పంపించి, యోసేపు నువ్వు అనుకున్నట్లుగా ఈ కార్యం ఏంటనుకున్నావు, ఇది దేవుని యొక్క సంకల్పనము, ఇది దేవుని పని, పరిశుద్ధాత్మ వల్ల జరిగిన పని. నువ్వు నీతిమంతుడు గనక నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరియను ఎలా ఏర్పాటు చేసుకున్నారో తన కార్యాల కొరకు నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు గనక నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె గర్భవతి అయింది. నువ్వు అనుకున్నట్లుగా కాదు, ప్రవచనం యొక్క నెరవేర్పుగా ఆ దేవాది దేవుడే నరవతారిగా ఈ లోకానికి రాబోతున్నారు. ఆయన యొక్క సంకల్పం ఇది దేవుని పని, ఆ పనిలో నువ్వు నిలబడతావా అని దేవుడు అడగగానే దేవుని యొక్క దూతను చూచాడు. దేవుని యొక్క ప్రభావము యొక్క స్పర్శతని తాగింది. అలాగే దేవుని యొక్క మాటను మనసుతో విన్నాడు, కన్నులారా దూతను చూచాడు, వెంటనే నూతన స్థితి కలిగిన వాడిగా మారిపోయాడు. ఈరోజు వాక్యం వినేవారులరా, మన యొక్క జీవితంలో కూడా అయోమయ పరిస్థితులు, ఎటు తోచని పరిస్థితులు, కన్న కలలన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కుప్పకొలిపోతే ఏం చేయాలో తోచని పరిస్థితులు, ఒకరితో చెప్పుకోలేము, మనసులో దాచుకోలేము, ఏం చేయాలో తోచదు. ఇలా చేసిన ముందుకెళ్తే గొయ్యి, వెనకెళ్తే నుయ్యి, ఇలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితిలో మీకు వచ్చినట్లయితే ఈ రోజున దేవుని వైపు చూడండి. దేవుని యొక్క వాక్కు నేను విన్నాను, దేవుని యొక్క వాక్యములో నేను ఉన్నాను, దేవుని యొక్క వాక్యాన్ని నేను కన్నాను అని అలాగ నిలబడుతున్నాడు. అమ్మా, మీరు రోడ్డు మీద నడుచుకొని వెళ్తున్నారు, ఒక్కసారి కుక్క బౌ అని మేము పరిగెట్టుకొని వచ్చింది, మీరు ఏం చేస్తారు చెప్పండమ్మా? మీరు పరిగెట్టగానే కుక్క ఏం చేస్తుంది? మీ వెనకాల పరిగెట్టుద్ది. అదే కనుక మీరు పరిగెట్టకుండా ఒక్కసారికి వెనక తిరిగారనుకోండి, అప్పుడు ఆ కుక్క ఏం చేస్తుంది అమ్మా? అది భయపడుద్ది. మోషే కూడా భయపడుతున్నాడు. మండుచున్న పొద దగ్గర దేవుడు కూర్చోబెట్టి మోషేతో దేవుడు అంటున్నా, మోషే అయ్యయ్యా నా వల్ల అవ్వదండి, నాకు కుదరదండి, నాకు పాములంటే భయం, నాకు ఐగుప్తు అంటే ఇంకా భయం అండి. మీరు ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నారు కదా, ఆ ఫరో అంటే మంచోడు కాదు, నన్ను చంపేస్తాడు కనుక ఫరో అంటే అసలే భయం అండి అంటున్నాడు. మోషే నేను ఉన్నాను కదా, నువ్వు వెళ్ళు, నేను నిలబడు మోషే, నేను సహాయం చేస్తాను కదా, నువ్వు వెళ్ళు మోషే అని దేవుడు అలాగ ధైర్యపరిచి దేవుని మాటను విన్నాడు, దేవుని మాటలో ఉన్నాడు, దేవుని మాటను ఈ రోజున ధరించుకొని దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడని ఆయన వెళ్ళి ఫరో దగ్గర నిలబడితే, ఫరో అంటే భయం కదా, ఫరోయే మోషేని చూసి భయపడుతున్నాడు. ఇదేంట్రా రివర్స్లో ఉంది అంత కూడా, నేను భయపడుతుంటే నన్ను చూసి ఫరో భయపడుతున్నాడు. ఐగుప్తులోకి వెళ్ళి నిలబడగా ఐగుప్తు అంటే భయం, మోషే వెళ్ళి ఐగుప్తులో నిలబడగా ఐగుప్తు అంతా కూడా మోషేని చూసి గజగజ వణికిపోతుంది. పాములన్నీ కూడా మోషే కర్ర ఎక్కడ మింగేస్తుందా అని పాములన్నీ మోషేని చూసి భయపడుతున్నాయి. దేవుని వాక్యం వినేవారులారా, దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినగలిగినట్లయితే, ఆ వాక్యములో నువ్వు ఉండగలిగినట్లయితే, ఆ వాక్యాన్ని జీవితంలో చూపించగలిగినట్లయితే, నువ్వు భయపడుతున్న సమస్యలని కూడా నిన్ను చూచి అవన్నీ కూడా భయపడేటట్టు దేవుడు మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. భయం అమ్మ పరిగెట్టిస్తుంది,
విశ్వాసం ఏం చేస్తుందంటే నిలబడించేదై ఉన్నది. నూతన మనసిచ్చి ఈయనను దేవుడు కార్యదర్శిగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఏంటండి? పనులన్నీ చేయడానికి, మరియకు తోడుగా నిలబడ్డానికి, మరియను సంరక్షకుడిగా, మరియను పోషకుడిగా, మరియ జీవితంలో ధైర్యపరిచేవాడుగా, మరియకు అండగా నిలబడి నీకెందుకమ్మా నేను తోడుగా ఉన్నాను. పర్లా లోకం సమాజం ఏమని అనుకొని, మనకు సమాజంతో పని లేదు, లోకంతో పని లేదు. అమ్మా మనం బాగున్నామంటే లోకం చూసి ఏం చేస్తుంది? ఇష్టపడతారు వాళ్ళు. కనుక లోకంతో మనకు పని లేదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఎవరేమనుకున్నా నేను అండగా నిలబడతాను, మనకు తోడుగా దేవుడు ఉన్నారు. నీకెందుకు ఖర్చు అయినా పద నేను పెట్టుకుంటాను, పద బెత్లెహేము వెళ్ళాలి, నీకెందుకమ్మా నేను తీసుకెళ్తాను కదా, నేను తోడుగా ఉంటాను కదా. చీకటి అయితే ఏంటి, రాళ్ళు అయితే ఏంటి, కొండలైతే ఏంటి, వాగులైతే ఏంటి, నేను దాటిస్తాను కదా. స్థలం లేదు అక్కడికి వెళ్తే, నీకెందుకు నేను చూస్తాను కదా. ఎవరు స్థలమే ఉంటున్నారు, ఇదిగో పశువుల బాగా రెడీగా ఉంది, ఇక్కడ నేను చూసి వచ్చాను, పద అక్కడికి వెళ్దాం అని పశువుల బాగా తీసుకెళ్ళి మోషే ఆ యొక్క మరియకి యోసేపు అండగా నిలబడ్డారు, తోడుగా నిలబడ్డారు, ధైర్యంగా నిలబెట్టాడు, సహాయకుడిగా నిలబడి ఆ యొక్క మరియకు అన్ని విషయాల్లో కూడా అలాగ సహకారిగా అన్ని పనులు ఈ యొక్క యోసేపు చేసి పెట్టారు. ఇది ఎవరి ఏర్పాట్లు? తండ్రి చేసిన. తన తనయుడు ఈ లోకములోకి రాబోతుండగా ఈ కార్యదర్శి కావాలి గనక యోసేపు అనే కార్యదర్శి ధైర్యంగా మా యొక్క ఏర్పాట్లన్నీ చేయడానికి ఈ యోసేపును దేవుడు కార్యదర్శిగా ఏర్పాటు చేసుకున్నారు. మూడోదిగా చూసినట్లయితే ఆత్మదర్శి అనండమ్మా. ఎవరండి ఆత్మదర్శి అంటే? ఎలిజబెత్ అమ్మ. ఈ మామగారు వృద్ధాప్యములో ఉన్న తల్లి. ఆమె దగ్గరికి మరి వెళ్ళింది. లోకాసు వార్త 2వ అధ్యాయము 38 నుండి 42 వరకు మనం చూసినట్లయితే ఆ యొక్క కన్యకైన మరియా, గర్భవతైన మరియా, యేసు ప్రభు గర్భములో ఉండగా ఆమె ఈ వృద్ధురాలైన తల్లి యొద్దకు వెళ్ళింది. అమ్మ ఆలోచించండి, మీరే ఒకసారి ఆలోచించండి. పెళ్ళి కాకుండా గర్భవతైన అమ్మాయి మీ ఇంటికి వచ్చిందనుకోండి, అందరు ఎలా చూస్తారు తెలుసు అందరికీ. తెలియగానే ఒక అనుమానంగా, ఒక విధమైనటువంటి అనుమానంతో, ఒక విధమైన ప్రశ్నలు, ఏంటమ్మా మరి పెళ్లి కాలేదు కదా, గర్భవతి అయ్యావు కదా, మరి ఇది మన సమాజంలో మన అందరిలో మీ అమ్మ నాన్న కానీ ఏమనుకుంటారు అని కొద్దిగా ప్రశ్నలు వేయడం కానీ, సందేహాలు నివృత్తి చేసుకోవడం కానీ, ఎందుకు ఇలాగా ఎలాగైతే సమాజం మాట్లాడద్దో ఈ యొక్క ఎలిజబెత్ అమ్మ అలా ఎన్నడూ మాట్లాడలేదు. మహిమదర్శిగా, ఆత్మదర్శిగా, పరిశుద్ధాత్మతో నింపబడింది గనక మరియ గర్భములో ఉన్నది యేసు ప్రభు అయి ఉన్నారు. ఆ యొక్క మరియా ఈ మా చుట్టాలు కాదు, నా ప్రభు తల్లి నా యొద్దకొచ్చు నాకు ఎలాగూ ప్రాప్తించెను గనుక ఇదిగో నన్ను దర్శించడానికి దేవుడు ఈ రోజున వచ్చారని దిగి వచ్చిన దేవుణ్ణి సన్మానించి ఆయన గర్భములో ఉండగానే మా కొరకు వచ్చావా దేవా, పరిశుద్ధాత్మ వల్ల ఈ కార్యం జరిగిందా అని మొట్టమొదటిసారిగా ఆ యొక్క దేవాది దేవుని సన్మానించి అభినందించి అభినందనమాల వేసిన గొప్ప తల్లి ఎలిజబెత్ అమ్మ. ఇది పరిశుద్ధాత్మ వల్ల జరిగిన కార్యం కనుక అభినందనమాల వేసింది అనండమ్మా. మురియుచు వేయండి ఉయ్యాలో ముత్యాల హారములు, మురియుచు వేయండి ముత్యాల హారములు, లోకము పరలోకముయ్యాలో ఏకమైపోయెను, లోకము పరలోకముయ్యాలో ఏకమైపోయెను, గగన మార్గం బెల్ల ఉయ్యాలో ఘనఘన మోగెను ఉయ్యాలో, గగన మార్గం బెల్ల ఘనఘన మోగెను. పరిశుద్ధాత్మ శక్తితో ఆత్మదర్శిగా, అమ్మా నువ్వు చిన్నపిల్లవి, కన్యకవి, లేనిపోయిన ఆలోచన పెట్టుకోవద్దు, లోకములో ఉన్న మాటలు వినొద్దు, భయపడొద్దు, జారిపోవద్దు, కృంగిపోవద్దు, ఇదిగో అవిశ్వాస సంబంధించిన ఆలోచనలు రానివ్వద్దు. ఇది పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యము గనక
గర్భవతి అయిన అమ్మాయి ఎలాగుండాలో, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎలా బలపడాలో ఆ వృద్ధురాలైన తల్లి అలాగా అండగా నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో ఆనందించి, అభినందించి, అభినందన మాల వేసి, సత్కరించి, సన్మానించి, ఆత్మలో గంతులు వేసే గొప్ప ఆరాధన జరిగించి మరియను సిద్ధపరిచింది. ఇవి ఎవరు చేసిన ఏర్పాట్లు? తండ్రి చేసిన తనయుని కొరకు తండ్రి ఏర్పాట్లు. మొట్టమొదటిగా జన్మ ఏర్పాట్లు ముగ్గురిని ఏర్పాటు చేశారు. ఒకరు మార్గదర్శిగా ఎవరమ్మా? యోహాను గారిని. రెండోది ఎవరు? కార్యదర్శిగా యోసేపు గారిని. మూడోది ఆత్మదర్శిగా ఎలిజబెత్ అమ్మను ఏర్పాటు చేశారు. రెండోదిగా చూసినట్లయితే ఆరాధన ఏర్పాట్లు అనండమ్మా. ఇప్పుడు మహోన్నతుడైన దేవుడు, ఆయన భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు, పరలోకములో నిత్యం కొనియాడబడుతున్న దేవుడు, 4 జీవులు నిత్యము దివారాత్రులు స్తుతించబడుతుండగా, దేవదూతలందరూ ఆరాధించుండగా, పరిశుద్ధులందరూ కొనియాడుతుండగా, అంత మహోన్నతమైన ఆరాధన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వానికి జరుగుతుండగా, ఆయన నరవతారిగా ఈ లోకానికి రాగా ఆరాధన ఆగిపోకూడదు. ఆయనను ఆరాధించాలని తండ్రైన దేవుడే తనయుని కొరకు ఆరాధన ఏర్పాట్లు చేశారు. అనడం ఏర్పాట్లు. ఇక్కడ కూడా నేను 3 విషయాలు చెప్తున్నాను. 3 ఆరాధనలు: స్వదేశీ ఆరాధన, విదేశీ ఆరాధన, పరదేశీ ఆరాధన. అనండమ్మా. స్వదేశీ ఆరాధన, విదేశీ ఆరాధన, పరదేశీ ఆరాధన. ఇప్పుడు చెప్పండి, ఈ 3 ఏంటో? ఈ 3 ఆరాధనలు ఏమై ఉన్నాయి? ఎవరు చేశారు? స్వదేశీ అనగా మనం లోకల్ వాళ్ళం అన్నమాట. స్వదేశీ అనగా సొంతూరు వాళ్ళం అందరం. స్వదేశములో ఉన్న వాళ్ళు ప్రభుని ఆరాధించారు. విదేశీ అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఆరాధించారు. పరదేశ్ అనగా ఎక్కడో పై లోకం నుంచి వచ్చి ఆరాధించారు. ఎవరా మీ గురువు? చెప్పండి. మొదట స్వదేశీ ఆరాధన ఎవరు? గొర్రెల కాపర్లా. రెండోది విదేశీ ఆరాధన ఎవరు? జ్ఞానులైన వారు ఎక్కడో వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. మూడోది పరదేశ ఆరాధన ఎవరు? దేవదూతలైన వారందరూ వచ్చి ఆరాధించారు. 3 ఆరాధనలు జరిగాయి. ఈ 3 ఆరాధనలో ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా స్వదేశీ ఆరాధన. గొర్రెల కాపర్లైన వారు చీకట్లో ఉండగా దేవుని యొక్క గొప్ప వెలుగు వారి దగ్గరికి వచ్చింది. ఆ వెలుగులో దేవదూత కనబడింది. మొదట భయపడిన ఆ దూతను చూడగానే చాలా సంతోషం కలిగింది. ఆ దూత వర్తమానం వినగానే మహా సంతోషం కలిగింది. నేడు రక్షకుడు మీ కొరకు, ఆయన రక్షించడానికి వచ్చాడంట. మనం ఈ గొర్రెలు మేపేది, నిర్దోషమైన గొర్రెలు మేపేది ఏంటంటే మనుషులందరినీ కూడా పాప పరిహారార్థంగా రక్షణ నడిపించడానికి గొర్రెలు నింపుతున్నాం, పెంచుతున్నాం. ఈ గొర్రెలు ఇంకా అవసరం లేదు, అసలైన రక్షకుడు వచ్చేసాడంట, ప్రవచనము యొక్క నెరవేర్పు వచ్చిందని వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగింది. ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. సిద్ధపడిన ఆరాధన అనండమ్మా. ఇంకోసారి చెప్పండి. ఏంటండి సిద్ధపడిన ఆరాధన? ఇది స్వదేశీ ఆరాధన. వారందరూ కూడా దూతను చూచారు, దూత యొక్క మాట విన్నారు, ఆ మాటను అందుకున్నారు, దాచుకున్నారు. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. మహిమ వారిని సిద్ధపరచగా వెతుక్కుంటా అన్ని వదిలేసి, గొర్రెలు మందలన్నీ వదిలేసి, ఏ చలైనా ఏదైనా మొత్తం వదిలేసి, పలోమంటే ఎక్కడున్నారా యేసయ్యా అని వెతుక్కుంటా దూత చెప్పిన సూచన ప్రకారం బాలుడైన యేసయ్యని చూడడానికి వెళ్ళారు. ఆ బాలుడైన యేసయ్యని చూడడానికి వెళ్ళగానేనమ్మా ఉండబట్టలేని ఆనందముతో అరిచి గొంతులేసి వాళ్ళందరూ దేవుని స్తుతించారు. ఇందాక నేను చూశాను కదా, పిల్లలందరూ డ్యాన్స్ వేస్తున్నారు. ఏంట్రా ఈ డ్యాన్స్ ఏంట్రా అంటే ఆనందం సంతోషంలో ఏం చేస్తారమ్మా? మీకు అర్థమవడం చెప్తాను. ఆనందం సంతోషం. ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్ వాళ్ళు బ్యాటింగ్ చేశారు, ఇండియా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఆఖరి ఓవర్ వచ్చేసింది. ఆ ఓవర్లో 9 రన్లు కొట్టాలి. మొట్టమొదటి బౌలింగ్ వేస్తే 1 రన్ కొట్టాడు. రెండో బాల్ వేస్తే ఏం కొట్టలేదు. మూడో బాల్ 4 వెళ్తుంది అనుకోండి, అందరూ చూశారు, ఆపేశాడు. 2 రన్లే వచ్చాయి. తర్వాత బాల్ ఏం కొట్టలేదు. ఒకే ఒక బాల్ ఉండిపోయింది. 6 రన్లు కొట్టాలి.
స్టేడియం అంతా ఎలాగుంటుంది? అందరు గెలుస్తామా ఓడిపోతామా, 6 కొడతాడా కొట్టడా, పాకిస్తాన్ వాళ్ళు సర్దేస్తున్నారు, ఎవరికి రన్స్ రాకుండా ఫీల్డింగ్ అంతా చేసేస్తున్నారు. కనుక ఎలాగని అందరూ స్టేడియంలో చూసే వాళ్ళందరూ, టీవీలో చూసే వాళ్ళందరూ గెలుస్తామా ఓడిపోతాం అలాగ టెన్షన్తో సైలెంట్ అయిపోయారు అందరు కూడా. ఆఖరి బాల్ వేశారు. ఆఖరి బాల్ వేయగానే అందరు వాళ్ళు చూస్తుండగానే ఇండియా తరపున బ్యాటింగ్ చేసే ఆయన ఒక్కసారిగా కొట్టేసరికి ఆ బాల్ 6 వెళ్ళింది. 6 వెళ్ళగానే స్టేడియం అంతా ఏం చేస్తారమ్మా, గొల్లుమని ఏం చేస్తారు, అందరూ గంతులు వేసి ఎగురుతూ ఉంటారు అంతే. ఎందుకు అరుతున్నారా, ఎందుకు గంతులు వేస్తున్నారా, ఎందుకు డ్యాన్స్ వేస్తున్నారా అంటే ఉండబట్టరా అని సంతోషం. అలాగ గొర్రెల కాపర్లు కూడా అమ్మా ఆ దూత వర్తమానం విని, ఎవరా రక్షకుడు, ఎలాగుంటారు రక్షకుడు, ఎక్కడ పుట్టారు రక్షకుడు, అదేంట్రా పెద్ద పెద్ద రాజుగారిని వదిలేసి, పెద్ద పెద్ద పండితులను వదిలేసి, పెద్ద పెద్ద శాస్త్రులు పరిశీలు వదిలేసి మన దగ్గరికి దూత చెప్పిందిరా, మనలను దేవుడు కోరుకున్నాడు అనమాట, ఎక్కడున్నారా ఆ రక్షకుడు అని ఎత్తుకుంటా టెన్షన్తో వెళ్ళి ఒక్కసారిగా పశువుల పాకలో, ఆ పశువుల తొట్టులో ప్రభుని చూడగానే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వండబట్టలేని సంతోషముతో గంతులు వేసి వాళ్ళందరూ కూడా ఆ బాలుడైన యేసయ్యని ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి, అసలు వర్ణనాతీతం. అలాగ అరిచి, ఓ బెత్లెహేము వాస్తవులారా, నేడు రక్షకుడు పుట్టున్నాడు అని కేకలు వేసి అందరికి కూడా కనవాటిని విన్నవాటిని ప్రచురపరిచిన ఆరాధన వాళ్ళందరూ చేశారు. సిద్ధపడిన ఆరాధన అనండమ్మా. దేవుని మహిమలో సిద్ధపడొచ్చి ఆరాధనలో కూర్చున్నారు. ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్న వాళ్ళరా, నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, మీరు సిద్ధపడి ఆరాధనకు వస్తున్నారా? ఏదో వచ్చేయాలి కదా అని సర్దుకొని వచ్చేస్తున్నారా? దైవజని యొక్క క్రమం ఏంటంటే శనివారమే ఆదివారం కొరకు సిద్ధపడాలి. ఏ బట్టలైతే నువ్వు ఆదివారం వేసుకోవాలో ఆ బట్టలు శనివారమే సిద్ధపరచుకోండి. నోట్సులు, పెన్నులు, బైబిళ్ళు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆరాధనకి వెళ్ళాలి. ఆదివారం ఆరాధనలో వేసే కానుక కూడా ఏ రోజు సిద్ధపరచుకోవాలి? శనివారమే సిద్ధపరచుకోవాలి. అలాగనే సిద్ధపడి మన అందరం కూడా ఆరాధనకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఇది స్వదేశీ ఆరాధన. రెండోది విదేశీ ఆరాధన అనండమ్మా. గనక ఎక్కడో వేరే దేశస్తులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఏం చూసి వచ్చారమ్మా వాళ్ళు? ఏం చూసారమ్మా? నక్షత్రాన్ని చూచి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన రాజులకు రాజు అని తెలుసుకొని అక్కడికి వచ్చారు. అక్కడికి రాగానే ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే మహోన్నతుడైన దేవుడు, అన్ని యుగాలకి ఈయనే రాజురా అని తెలుసుకోగానే సాష్టాంగపడి ఆరాధించారు. సాష్టాంగ ఆరాధన అనండమ్మా. నేను కూడా అంటానమ్మా, మీరు కూడా ఆదివారం ఆరాధనకు వచ్చేవాళ్ళరా సాష్టాంగపడిన ఆరాధనలో నమస్కారం చేయండి. ఏంటంటే సాష్టాంగపడమంటారా అని మీరు అందరూ అనుకుంటారేమో. మీ శరీరం వద్దు సాష్టాంగ, మీ ఆత్మను ఆదివారం ఆరాధన రాగానే అలాగ మీ మనస్సును దేవునికి సాష్టాంగ నమస్కారం చేయించండి. శరీరంతో కాదు కానీ మీ అంతరంగమును సాష్టాంగ నమస్కారం చేసి, దేవా ఇంత మహోన్నతుడైన దేవుడువా నీవు అని ఆరాధన చేసి దేవునికి ఖరీదైన బహుమానములను సమర్పించిన వారై ఉన్నారు. ఈ ఆరాధనలో గొప్ప సమర్పణ కనబడుతుంది. అన్నం ఆరాధనలో ఏం కనబడుతుంది? ఇది విదేశీ ఆరాధన. బంగారమును సామ్రాణిని బోళానర్పించారు. అంతరంగంగా వారందరూ కూడా సాష్టాంగ సమర్పణ దేవునికి అర్పించి, తనువు నాది ఇదిగో గైకొనిమి అన్నట్లుగా మన శరీరమును ప్రాణమును దేవునికి సమర్పించి, అమ్మా మన యొక్క మనసే బంగారం, మన యొక్క ప్రార్థన ఈ రోజున సామ్రాణి, మన యొక్క పశ్చాత్తాపమే బోళబై ఉన్నది. ఇది రక్షణ పద్యాలు అయ్యగారు రాశారు. అలాగని ఈ 3 దేవునికి అర్పించి సాష్టాంగ దేవునికి అలాగని మనందరం కూడా అర్పించుకొని సమర్పించి చేసే ఆరాధన సమర్పణ ఆరాధన, సాష్టాంగ ఆరాధన. ఇది జ్ఞానులైన వారు చేసినటువంటి ఆరాధన. మూడోదిగా పరదేశీ ఆరాధన. ఎక్కడో పరలోకము నుండి బిళబిలామంటూ దేవదూతలందరూ వచ్చేశారు. ఇందాక నేను చెప్పినట్లుగా దేవుడు భూమి ఆకాశములు పట్టజాలని మహోన్నతుడైన దేవుడు.
ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క ప్రభావము ఎదుట ఎవ్వరు నిలబడలేరు. కోటి సూర్యుల యొక్క కాంతి ఎంత ప్రకాశమానంగా ఉంటుందో ఆ కాంతిని చూడలేక పరిశుద్ధులైన దేవదూతలే రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకునేటువంటి, కాళ్ళు కప్పుకునేటువంటి అంత మహాపరిశుద్ధుడు ఆయన. అలాంటి మహాపరిశుద్ధుడైన చూడలేని దేవాది దేవుడే మనిషిగా మారితే ఎలాగుంటాడండి, మనిషి అయిపోతే ఎలాగుంటాడు అని చూడాలని వాళ్ళకు కూడా ఆశ ఉంది. ఎప్పుడైతే నేడు రక్షకుడు పుట్టారన్నట్లుగా దేవదూతలైన వారికి పరలోకానికి వార్త తెలిసిందో, పరలోకములో ఉన్న దూతలందరూ ఒక్కసారి దిగొచ్చి, ఇందాక మీరు అందరు పాటలు పాడినట్లుగా పాటలు పాడి, వాయిద్యాలు వాయించి, స్తుతించి, దేవుని మహిమపరుస్తూ వారందరూ కూడా ఆరాధించిన వారై ఉన్నారు. ఈ ఆరాధన స్తుతి ఆరాధన అనడం. ఏ ఆరాధన? గనుక స్వదేశీ ఆరాధన, గొర్రెల కాపరులైన వారి ఆరాధనలో సాక్ష్యం ఉన్నది. కన్నవాటిని విన్నవాటిని వారు సాక్ష్యం ఇచ్చారు. ఆరాధనకు వచ్చేవారులరా, మీరు కూడా దేవుని గురించి ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చారా? రెండోది, జ్ఞానులైన వారు చేసిన ఆరాధన విదేశీ ఆరాధన. ఈ ఆరాధనలో సమర్పణ ఉన్నది. ప్రభు కొరకు నీవు సమర్పించుకున్నావా? మూడోదిగా, దేవదూతలైన వారు చేసిన పరదేశీ ఆరాధనలో స్తుతి మహిమ కనబడుతుంది. దేవునికి మహిమ తెచ్చే కార్యాలు మీరు చేస్తున్నారా? స్తుతించే కార్యాలు చేస్తున్నారా లేదా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. కాబట్టమ్మా, తనయుని కొరకు తండ్రి ఏర్పాట్లు అనండమ్మా. మూడోదిగా, రక్షణ ఏర్పాట్లు అనండమ్మా. గనుక ఈ రోజున ఏంటండి రక్షణ ఏర్పాట్లు? ఇక్కడ కూడా 3 మాటలు చెప్తాను. వాక్యము, విందు, విజయము అనండమ్మా. వాక్యము, విందు, విజయం. ఏంటండి ఈ విషయాలని కూడా అంటే, రక్షణ ఏర్పాట్లు. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూసినట్లయితే, అక్కడ సిమియోన్ అనబడిన ఒక వృద్ధుడు కనబడుతున్నారు, ఒక తాతగారు కనబడుతున్నారు. ఆయన యెరూషలేము అనే దేవాలయంలో ఉన్నారు. ఆయన యెరూషలేము అనే దేవాలయంలో ఉండగా తల్లి అయిన మరియా, ఇందాక నేను అన్నానుగా కార్యదర్శి అని, యోసేపు అనే కార్యదర్శిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే యేసు ప్రభుకు సున్నతి చేయించడానికి, యేసు ప్రభుని ప్రతిష్ఠించడానికి, యేసు ప్రభుని ఐగుప్తు తీసుకెళ్ళడానికి, భద్రపరచడానికి, యేసు ప్రభు నజరేతు తీసుకెళ్ళడానికి, అలాగే యేసు ప్రభు హేరోదుకు దొరకకుండా చేయడానికి, ఇప్పుడు దేవాలయంలో ప్రతిష్ఠ చేయడానికి, ఈ పనులు చేసి దావీదు వంశములో అనే ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు కార్యదర్శిగా యోసేపుని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళిద్దరు దంపతులు బాలుడైన యేసయ్యను తీసుకొని యెరూషలేము దేవాలయంలోకి రాగానే సిమియోన్ అనబడిన ఆ యొక్క వృద్ధుడు యేసు ప్రభుని ఎత్తుకున్నాడు. అనడమ్మ, ఎవరిని ఎత్తుకున్నాడు? ఎత్తుకొని ఆయన ఏం చెప్తున్నారంటే, అందరికీ వినండి, అందరు వినండి. ఏమంటున్నారంటే, ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఈయన వాక్యమై ఉన్న దేవుడు అనండం. ఎవరైనా ఇదిగో ఈయన వాక్యమై ఉన్నారు. ఆ వాక్యమే శరీరం ధరించి వచ్చింది. ఈ వాక్యమే అన్యజనులైన వారికి వెలుగ్గాను, తన ప్రజలైన ఇశ్రాయేలుకి మహిమగాను, లోకమంతటి కూడా రక్షించే పని మీద ఈయన వచ్చాడండి. ఈ వాక్యమే మిమ్మల్ని రక్షిస్తుంది అని అందరికి కూడా ఈ వాక్యాన్ని గురించి ప్రవచనాత్మకమైన ప్రార్థన చేసిన వాడై ఉన్నాడు. కాబట్టి వాక్యం వినేవారులారా, యేసయ్య అనే వాక్యాన్ని ఎత్తుకొని, దేవా నేను నిన్ను ఎత్తుకున్నాను ఇక్కడ, కానీ నువ్వు నన్ను ఎత్తుకోవాలి రేపొద్దున. అయ్యా నేను చనిపోతాను, నిన్ను చూడందే చనిపోని చెప్పావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ రోజున నేను ఎత్తుకోవడం కాదయ్యా, రేపొద్దు నువ్వు నన్ను ఎత్తుకోవాలి పరలోక రాజ్యములో. ఈ యెరూషలేములోకి నువ్వు రావడం కాదు, నూతన యెరూషలేములోనికి నేను రావాలి. గనక నన్ను నడిపించేది ఈ వాక్యేనయ్యా, ఈ వాక్యమేనయ్యా అని ప్రవచనాత్మకమైన ప్రార్థన చేసిన వాడై ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళరా, ఆ వాక్యాన్ని మీరు కూడా ఎత్తుకున్నారా? రెండోది, విందు. యేసయ్య యొక్క నామము, యేసయ్య మన కొరకు విందుగా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ప్రభు సంస్కారపు విందు. ఈ విందే మనందరికీ ప్రభుతో జతకి సందు. ఆ విందు మనందరిని ఆయనతో జతపరచడానికి, ఇది రక్షణ కార్యం. మూడోదిగా విజయము. అసలు మనిషిగా జన్మించడమే, మనిషిగా దేవుడు రావడమే మనిషికి విజయమై ఉన్నది. చివరిగా ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పరలోకములో ఉన్న దేవుడు, ఆది యందు దేవుడు మనిషిని, ఆదామును చేశారు. దేంతో చేశారు చెప్పడమ్మా?
మట్టితో చేశారు. మట్టిని తీసుకొని దేవుడు అలాగన మలచి తన రూపాన్ని తన లక్షణాలను ఇచ్చి మనిషిగా మార్చారు. ఆ మనిషి పేరే ఆదాం. సాతానుగాడు చూశాడు, నేను దూతగా ఆయన దగ్గర ఉన్నప్పుడు పక్కన కుర్చీ వేసుకోవాలనుకున్నాను, పక్కన కుర్చీ వేసుకోవాలనే తలంపు రాగానే బయటకు కూడా చెప్పలేదు, ఆలోచన రాగానే అక్కడి నుంచి నన్ను తరిమి కిందకు దోసేశాడే. అలాంటిది ఈ మట్టి అండి, బురద కాళ్ళతో తొక్కేసే ఈ మట్టిని, ఈ ధూళిని, ఈ బురదని ముద్దగా చేసి దేవుడు మనిషిగా మార్చి ఆ మనిషికి తన రూపాన్ని తన లక్షణాలని తన ఆత్మనిచ్చి ఈ మనిషిని ఘనపరిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడా? మొత్తం ఏదైనా తోట అంతా కూడా అధికారం ఈయనకి ఇచ్చేస్తాడా? రేపొద్దున పరలోక రాజ్యం కూడా ఈ మనిషికి ఇస్తాడా? ఆయన కూర్చున్న అత్యున్నతమైన సింహాసనం పక్కన ఈ మట్టి మనిషిని కూర్చోబెడతాడా? చెయ్యి, ఈ మట్టికింత ఆధిక్యత దేవుడిస్తాడా? ఈ మట్టిని ఎలాగైనా సరే మట్టిలో కలిపేస్తానరా అని కంకణం కట్టుకున్నాడు. ఎవడాడు? ఎలాగైనా ఈ మట్టి మనిషిని మట్టిలో కలిపి తీరాల్సిందే అని వాడు కంకణం కట్టుకొని అప్పటి నుండి ఇప్పటిదాకా చెడగొట్టుకుంటానే వస్తున్నాడు లోకాన్ని. అమ్మా, మీరు వార్తలు వింటే లోకం ఎలా చెడిపోయిందో వార్తలని చెప్తున్నాయి. ఎంత భయంకరంగా కుటుంబాలు ఉన్నాయి, ఎంత భయంకరంగా ప్రేమ లేదు ఎవరికి కూడా. అంత నామకార్థం, లోకమంతా కలత, లోకమంతా యాక్సిడెంట్లు, లోకమంతా రక్తపాతం, లోకమంతా తిట్లు, లోకమంతా కూడా చెడుగు ఎక్కువైపోయింది. కారణం ఏంట్రా అంటే సాతాను మానవులందరినీ కూడా చెడగొట్టి అసహ్యమైన కార్యాల్లో నిలబెట్టి బురదలో కలిపేయడానికి, నరకంలో పడేయడానికి, మట్టిలో కలిపేయడానికి మనిషిని ఎలా చెడగొడుతున్నాడు గనక, ఓ సాతానా, నా యొక్క బిడలందరినీ కూడా మట్టిలో కలిపేస్తావా? సరే, ఎలా కలుపుతావు చూస్తానని దేవుడే ఈ రోజున మట్టి మనిషిగా జన్మించాడు. అనండమ్మ, ఏ మనిషిగా? మనలాంటి శరీరంతో మట్టి మనిషిగా జన్మించి ఇప్పుడు సాతానుకు సవాల్ విసిరారు. ఇదిగో నేను మనిషిగా వచ్చాను గనక ఇప్పుడు నన్ను కలుపు మట్టిలో అన్నాడు దేవుడు. దేవుణ్ణి సాతాను మట్టిలో కలపగలదా? కాబట్టమ్మా, మనం దేని చేతిలో ఓడిపోతున్నామో, పాపము చేతిలో ఓడిపోతున్నాం, లోకం చేతిలో ఓడిపోతున్నాం, సాతాను చేతిలో ఓడిపోతున్నాం, మరణం చేతిలో ఓడిపోతున్నాం. దేని చేతులు అయితే ఓడిపోతున్నామో మనం గెలిపించడానికి ఆ దేవాది దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి పాపమును, లోకమును, సాతాను తల చెత్తకొట్టి మరణాన్ని ఓడించి మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి, విజయాన్ని ఇవ్వడానికి ఆయన విజయశీలుడుగా, రక్షకుడుగా ఈ లోకమునకు వచ్చిన వాడై ఉన్నాడు. ఈ రాత్రి కాలమందు దేవుని మాటలు వింటున్న వారలారా, ఎలాగైతే పరలోకపు తండ్రి తనయుని కొరకు తండ్రి ఏర్పాట్లు చేశారో, రెండోసారి యేసు ప్రభు రాబోతున్నారు. ఆయన రాజ్యాకాశములకు రాబోతున్నారు గనక దాని నిమిత్తమైన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. పరలోకములో జరుగుతున్న ఏర్పాట్లు, భూలోకములో జరుగుతున్న ఏర్పాట్లు, ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి గనక ఈ ఏర్పాట్లో నీవు ఉన్నావా లేదా పరీక్షించుకోనండి. కాబట్టి దేవుని మాటలు వింటున్న వారలారా, మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క ఏర్పాట్లో మనందరం కూడా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము కనుక తండ్రి ఎలాగైతే మొదటి రాకడికి ఏర్పాట్లు చేశారో, రెండవ రాకడికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లో నేను ఉండాలి, నేను కూడా తండ్రి కొరకు వాడబడాలని మనల్ని మనమే ఏర్పరచుకుందాం, మనల్ని మనం ప్రత్యేకపరచుకుందాం, మనల్ని మనం కూడా నిలబడదాం. నిలబడి ఆనందకరమైన ఈ క్రిస్మస్ వేడుక ఏర్పాట్లో ఉన్న నేను ప్రభుని ఆరాధించడానికి, ఈ విజయాన్ని ఆస్వాదించడానికి, విజయాన్ని పంచడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారని ఆనందముతో ఈ పండగ చేసుకుందాం. అట్టి ధన్యత, దీవెన తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. కలలు చీకటెన్నడచుచు వెలుగు చూచిరి, పలు విధంబులైన ఎట్టి పాప చీకటుల్ తొలగ చేసి శుద్ధ కాంతి కలుగజేయును. వెలుగుగా దేవుడు వెలసె దాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసె దాత్రిలో. గగనమందు క్రిస్మసుండు గాన కీర్తులవు, జగతియందు క్రిస్మసుండు స్థవము గొల్గొతా. యుగ యుగముల వరకు త్రైకుడందు ప్రణుతులు, సొగసుగా పరికెడు సోజ గీతముల్.
సొగసుగా బరికెడు. మా ప్రార్థన చేసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని, దేవా నన్ను కూడా నాయన నీ ఏర్పాట్లో ఉంచావు గనక నేను కూడా నీ కొరకు వాడబడాలి తండ్రి. నైనా మార్గదర్శిగా ఒకరిని ఏర్పాటు చేసుకున్నావు, కార్యదర్శిగా ఆత్మదర్శిగా ఏర్పాటు చేసుకున్నావు. 3 విధములైన ఆరాధన, సిద్ధపడిన వారు చేసిన ఆరాధన, సాష్టాంగపడి చేసిన ఆరాధన, ఆశతో దేవదూతలైన వారు చేసిన ఆరాధన. నైనా మా అందరికి కూడా ఈ రోజున వాక్యం ఇవ్వడానికి, విందు ఇవ్వడానికి, విజయాన్ని ఇవ్వడానికి మా కొరకు వచ్చిన తండ్రి, నన్ను కూడా ప్రభువా నీ కొరకు ఉపయోగన పాత్రగా వాడుకోమని ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనము చెల్లించుకుంటున్నాం ప్రభువా. విత్తబడిన వాక్యమును స్థిరపరిచి ఫలింపచేయండి. జీవము కలిగిన నీ సన్నిధానములోకి వచ్చిన మేమందరం ఏర్పాటు బిడ్డలం గనక ఈ యొక్క మొదటి రాకడ ఏర్పాటులో ఎలాగైతే వారందరూ నిలబడ్డారు భక్తులుగా, రెండవ రాకులు ఎత్తబడే గుంపులో ఈ ఏర్పాటులో మేము ఉండగల కృప దయచేయండి. ఇక్కడున్న సంఘమును, పరిచర్యను నడిపిస్తున్నటువంటి దాసుడు రెవరెండ్ నెహమ్యాయి గారిని, వారి యొక్క బిడ్డలైన వారిని, అలాగనే ప్రభువా ఈ దినం ఏకీవించిన రవీంద్ర గారిని, జాన్ రవీంద్ర గారిని, యాజకులైన వారందరినీ, కూడి వచ్చిన బిడ్డలను, వాక్యం వింటున్న వారిని, లైవ్లో వింటున్న వారందరినీ దీవించండి. ప్రతి అక్కర, ప్రతి అంశానికి నెరవేర్పు దయచేయమని, విత్తబడిన వాక్యమును స్థిరపరిచి ఫలింపచేయమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి మా అందరికీ మరణాత. ఆహ్వానించిన అయ్యగారికి, ఇక్కడ ఉన్నటువంటి యాజకులందరికీ, మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. మరణాత.